హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. హౌ పేరెంట్స్ చాలా వరకు ఏం చేస్తారంటే మనం ఉన్నప్పుడే మన ఆస్తి పంపాలని పనిచేస్తుంటారు. తర్వాత గొడవలు అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఉండదు. తర్వాత వాళ్ళ ఆస్తిని మళ్ళీ రీబ్యాక్ చేసుకునే రైట్స్ ఉంటాయా సార్ తల్లిదండ్రులు? టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ అండి. ఒకటి వచ్చేసి దెర్ ఇస్ అన్ యాక్ట్ కాల్డ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అండి. అక్కడ ఆర్డీఓ ముంగట అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టి ఇట్లా పిల్లలు నన్ను చూడట్లేదు అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటి మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు. ప్లస్ అక్కడ పవర్స్ వెనుకకు ఆస్తి తీసుకోవడానికి కూడా పవర్ ఉంటుంది, అక్కడ వరకు ఉంటుంది. కాబట్టి జనరల్గా వీళ్ళు బతుకున్నప్పుడు ఎట్లా చేసినారు ట్రాన్స్ఫర్ అనేది, గిఫ్ట్ అయితే కనుక మళ్ళీ వెనకకు తీసుకోవడానికి ఉండదు. గిఫ్ట్ కనుక ఒకసారి చేస్తే వెనకకు తీసుకోవడానికి ఉండదు. సో మీరు అన్నట్లు ఇఫ్ వాళ్ళని చూసుకోవట్లేదు అని ఆర్డీఓ ఆర్డర్ మీద కనుక మెయింటెనెన్స్ అడగవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీని కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే. ఒక చనిపోయిన వ్యక్తి వీలునామా రాయకుంటే ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది సార్? సో ఇందాక చెప్పినట్టే సేమ్ సక్సెషన్ యాక్ట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒకవేళ ఆయన స్వార్జితం అయినా కానీ ఆయన చనిపోయిన తర్వాత అక్కడ సక్సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆనాటికి ఆయనకు భాగస్తులు ఎవరైతే ఉంటారో అంటే మొదటి ప్రాధాన్యతగా భార్య, తల్లి, పిల్లలు, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం వస్తుంది. ఓకే. దత్తపుత్రుడికి ఆస్తిలో హక్కు ఉంటుందా సార్? ఒకవేళ వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నట్లయితే ఈయన తీసుకున్న తర్వాత వాళ్ళు కనుక పిల్లలు పుట్టిన తర్వాత దత్తపుత్రుడికి ఆస్తిలో హక్కు ఉంటుంది? అబ్సల్యూట్లీ అండి. దత్తపుత్రుడు ఈజ్ నాట్ డిఫరెంట్, ఆయనకేం పెద్ద డిఫరెంట్గా ఉండదు. కానీ ఈయనకేంటంటే ఏ ఇంటి నుంచి అయితే దత్తత వచ్చినాడో అక్కడ హక్కు ఉండదు. ఓకే. మొన్న రీసెంట్ హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా మన దగ్గర అదే ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఇంటి ఆస్తిలో హక్కు ఉంటుంది, కానీ పాత ఆస్తి ఏదైతే ఉంటుందో అక్కడ ఆయనకు హక్కు ఉండదు. ఎందుకంటే ఆ ఇల్లు వదిలేసి ఇంకొక ఇంటికి దత్తత వచ్చినాడు. అట్లా కొన్ని చోట్ల మనకు ఇప్పట్లో జనరేషన్లో చాలా వరకు డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి సార్. డబుల్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ ల్యాండ్ ఎవరికి చెందుతుంది అంటే జనరల్గా ఏంటంటేనండి, ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరిది ఉంటే వాళ్ళకే జనరల్గా ప్రిఫరబుల్ ఉంటుంది. కానీ దానికి మళ్ళీ మనం వెనుకకు చూసుకోవాలి. ఆ ఫస్ట్ డాక్యుమెంట్ కనుక ఫ్రాడులెంట్గా జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ సెకండ్ డాక్యుమెంట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి రైట్ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ముంగట టైటిల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ప్రాపర్ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా అని 2 నిమిషాలు మీ అడ్వకేట్ గారికి చూపించుకుంటే వాళ్ళు చెప్పగలుగుతారు. జనరల్గా అయితే సెకండ్ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అనే అంటారు. బట్ ఇందాక మీకు చెప్పినట్టు ఫ్రాడ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ డాక్యుమెంట్ విల్ ఆల్వేస్ బీ నల్ అండ్ వాయిడ్. ఒకవేళ ఫ్రాడ్ కనుక చేస్తే ఎవడు కనుక జెన్యున్గా చేస్తే వాళ్ళకి రైట్ ఉంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సిమ్లో టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.